కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ఇరుకున పడ్డట్టయితే కనిపిస్తోంది. ఇక మనం చూడొచ్చు హైడ్రా అనేటువంటి అయితే నడుస్తుంది. దాంతోపాటు మూసి ప్రక్షాళన అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి అయితే మురికి అంటిస్తుందని చెప్పాలి. ఎందుకంటే దాని మీద గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరగకుండా డైరెక్ట్ వెళ్ళి ఇండ్లకు మార్కింగ్ గీయడం అనేటువంటిది అయితే రచ్చ అయితే చేస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ సందునైతే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలని చూస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ మీద సామాన్యులకు వ్యతిరేకత వచ్చేటట్టయితే చేస్తుందన్నటువంటి ఆరోపణలు, ఇక ప్రతిపక్షాలు కూడా దాన్ని టైటర్ చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అది హైడ్రా అయినా కావచ్చు, లేదంటే మూసి సుందరీకరణ పేరుతోటి మూసి ప్రక్షాళన పేరుతోటి వచ్చేసి ఆ కబ్జాలు ఉండొచ్చు, లేకపోతే ఆ మూసి పరిహారక ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళను ఖాళీ చేసించేందుకైతే అయితే ఇక్కడ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వానికి కమ్యూనికేషన్ జాబ్ ఉందన్నటువంటిది అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే జనరల్గా అక్కడ నుంచి ఖాళీ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళతోటి బాధితులతోటి ఎవరైతే అక్కడ బాధితులు మిలుగుతారో వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సమీక్ష చేయాలా, చర్చలు చేయాలా, తర్వాత వాళ్ళకి ఏమి ఇస్తామని చెప్పాలా, బెనిఫిట్స్ ఏమి ఇస్తామని చెప్పాలా, ఇవన్నీ ఏమి చెప్పకుండా డైరెక్ట్ అధికారులు వెళ్ళి మార్కింగ్ చేసినటువంటిది అయితే ఇంకా రాష్ట్రంలో మనం చూస్తున్నాం. హైడ్రా అనేటువంటిది ఎంత కలవర పెడుతుందో. అట్లాంటి సందర్భంలో సరే వాళ్ళంటే పెద్ద పెద్దోళ్ళు, కానీ ఈ మూసి ఎంపట ఉండేటోళ్ళు, మూసి పరిహారక ప్రాంతం ఎంపట ఉండేటోళ్ళంతా కూడా పేదోళ్ళు, బీద బిక్కోళ్ళు, లేదంటే మధ్య తరగతోళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళ ఇళ్లను కూల్స్తామని చెప్పేసి రెడ్ మార్క్ వేయడం అనేటువంటిది అయితే రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరుగుతుంది. దీన్ని ప్రతిపక్షము కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇక బీజేపీ పార్టీ ఏమో ఇక రైతు దీక్ష అనేటువంటి పేరుతోటి ఇక అధికార పార్టీ మీద అయితే ఒత్తిడి పెట్టేందుకైతే ప్రయత్నం చేస్తోందని చెప్పాలి. ఇక రైతులకు సంబంధించినటువంటి దీక్ష 24 గంటలు ఇందిరా పార్క్ దగ్గర కూడా దీక్ష చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇక ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంటు ఇక గెలుపుల కీలకమైనటువంటి పాత్ర పోషించి వచ్చేసి రైతు రుణమాఫీ. ఈ రైతు రుణమాఫీ ఫస్ట్ 41,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 31,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 18,000 కోట్లే ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇక 2 లక్షల పైన ఉన్నోళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటిది. ఎందుకంటే 2 లక్షల లోపు ఎంతున్నా సరే, 2 లక్షల లోపు ఎంతమంది ఉన్నా సరే మాఫీ చేస్తామన్నటువంటి సర్కారు 2 లక్షల లోపు చేసిందని, దాంట్లో కూడా చాలామందికి టెక్నికల్ ఇష్యూస్ అంటే ఆధార్ కార్డు ఉండొచ్చు, ఫోన్ నెంబర్ పనిచేయకపోవచ్చు, ఆ బ్యాంకులో ఇష్యూస్ ఉండొచ్చు. ఇట్లాంటి కారణాలతోటి దాదాపు కేవలం 18,000 కోట్లు మాత్రమే 18,000 కోట్లు మాత్రమే చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా 31,000 కోట్లకు ఇంకా సగం కూడా ఫీల్ అయిపోయలేదు కదా. ఇట్లాంటిది తొందర ఏదైతే రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పేసి, దానితో పాటు రైతుల ఆత్మహత్యలు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెరిగిపోయినాయని చెప్పేసి రైతు సమస్యల మీద అయితే బీజేపీ పార్టీ అయితే ధర్నా చేస్తుంది. మొత్తం మీద అధికార కాంగ్రెస్ పార్టీకి ఎక్కడికక్కడ అంటే వచ్చిన 8-9 నెలల ఈ సంవత్సరం లోపట్నే ఇష్యూస్ అయితే చుట్టముట్టినాయని చెప్తున్నటువంటిది. ఇక బీజేపీ నేతలు కూడా మాట్లాడుతూ కేవలం ఫ్రీ బస్ తప్ప, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో ఒక ఫ్రీ బస్ తప్ప మిగిలిన ఏవి కూడా ఫుల్ఫిల్ కాలేదు అన్నటువంటిది. దాంతోపాటు ఈ ప్రజల్లోకి ఇక కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను తీసుకుపోతామని చెప్తూ నిన్న చేసినటువంటి దీక్ష అనేటువంటిది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మీద అయితే ప్రెషర్ అయితే పెడుతుందని చెప్పొచ్చు. మరి ఎందుకు ఇట్లా అంటే అటు హైడ్రా అయినా సరే, మూసి ప్రక్షాళన అయినా సరే, రైతు రుణమాఫీ అయినా సరే, లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టేటువంటి స్కీమ్స్ మరి ఎక్కడ విఫలమవుతున్నాయి అన్నటువంటిది కూడా మరి పర్యవేక్షణ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకైతే ఇక ఏమని చెప్తారు, మళ్ళీ బలం చేకూరుస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పాలనలోని విధాన లోపాలు, లేదంటే అమల్లోని లోపాలు ఇక ప్రతిపక్షాలు అయితే గట్టిగా పట్టుకుంటున్నాయి. మరి ఇట్లే కంటిన్యూ అయితే మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు అయితే తప్పవని చెప్పాలి.